పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి దివ్యవాక్కులు, సజీవ వాక్యులు, రక్షణ సువార్త వాక్కులు ఆలకించుటకు మీకందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు యొక్క వాక్యమును వింటే ఒళ్ళు జలతరించిపోతుంది. అంతటి ప్రేరేపితమైనటువంటి వాక్యాలను పలికారు. అది కూడా ఎప్పుడో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువును చంపివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయాన్ని విన్న తర్వాత అవేమిటో మనం స్వయంగా చదివి తెలుసుకుందాం. లోకగారి సువార్త 13వ అధ్యాయము 32-33 వచనాలు. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లు చెప్పుడు, నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోయెదను, రోగులను స్వస్థపరచెదను, 3వ రోజున నా పని పూర్తి చేసేదను. ఈనాడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగించవలేను. ఏలైనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబోట సంభవించకూడదు అని చెప్పాను. ఈ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను మనం విన్నట్లయితే, నిన్న సువిశేషంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును ఇలా అడిగాడు, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని. యేసు, ఇరుకైన మార్గంలో ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు, కానీ అది వారికి సాధ్యపడదు అని. ఒక్కోసారి ఇదిగో సువార్త వాక్యంలోని మాటలకు అర్థాలు మనం చెప్పే కన్నా కొందరి జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారిని గురించి తెలియజేస్తే ఆ అర్థాలకు సరైన సమాధానం వస్తుంది. ఇదిగో నిన్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అడిగిన ప్రశ్నకు సమాధానం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు తనే స్వయంగా చెప్పారు. ఆ సమాధానం అంటే, రాజును ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉన్నట్లు పలికినటువంటి మాటలు ఈరోజు సువిశేషం ఇప్పుడు మనం చదువుకున్నవి. ఏంటో మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లు చెప్పుడు, నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోలవలను, రోగులను స్వస్థపరచెదను, 3వ రోజున నా పని పూర్తి చేసేదను. ఈనాడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపలేను. ఏలైనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబోట సంభవింపకూడదు అని చెప్పాను. ఇక ఈ విషయాల్ని అర్థం చేసుకోండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇదే ఇరుకు మార్గము అను యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి వాక్యాలకు అసలైన అర్థం. అయితే దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని లేక రక్షణ సువార్తను ప్రకటించే విషయంలో ఎవరు అడ్డు చెప్పినా, ఎవరు ఎన్ని బెదిరించినా డోంట్ కేర్ అంటూ వచ్చే సమాధానం చెప్పేవారే నిజంగా ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు. ఇప్పుడు మనం మరికొంతమందిని ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారి జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఇరుకు మార్గానికి అర్థం ఏమిటంటే, ముందుగా నా దేవుడు క్రీస్తే అని విశ్వసించాలి, ఆ సత్యాన్ని మదిలోనూ హృదయలోనూ ముద్రించుకోవాలి, అందునిమిత్తమై జీవించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించి ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీవు 100 మంది విగ్రహారాధకుల మధ్య ఉన్న వారి మధ్య అబ్రహాములా జీవించాలి. 1000 మంది నిన్ను తమ మార్గంలోనికి ఈడ్చుకు వెళ్ళిన యెహోవాయే నా దేవుడు అంటూ షడ్రకు మెషకు అబేద్నెగో మళ్ళీ యెహోవా దేవుని కీర్తించాలి. అన్యుల మధ్య నీవు బానిసగా ఉన్న యోసేపు మళ్ళీ నీ యజమాని అయిన యెహోవాకు నీవు నమ్మకంగా ఉండాలి. నీకు సరిగా బోధించడం రాకపోయినా నీ ప్రవర్తన, ధైర్యం, భక్తి ద్వారా నీ చుట్టూ ఉన్న ప్రకృతి బానిసలకు యెహోవా దేవుని మాటగా మోషేలా వారికి నాయకత్వం వహించాలి. ఎంతమంది అబద్ధపు బోధకులు, ప్రవక్తలు నిన్ను చుట్టుముట్టినా వారిని ధైర్యంగా ఛాలెంజ్ చేసి మరి నీవు నమ్మిన, నిన్ను పిలుచుకున్న నీ నిజమైన దేవుని శక్తిని ప్రదర్శించగలగాలి. వారి పీచ మనచాలి, ఎలియా ప్రవక్తలాగా. రాక్షసుడు నీ ముందున్నా వాడి ముందు నీవు మరుగుజ్జులో అగుపించినా ఇక్కడ దేహదారుఢ్యం ముఖ్యం కాదు, పవిత్రాత్మతో నిండిన ధైర్యం ముఖ్యం, ఆయుధాలు ముఖ్యం కాదు, విశ్వాసంతో నిండిన ఆలోచన ముఖ్యం అని ప్రాణభయం అను సాతాను గొలియాతు రూపంలో పైపైకి గర్వంతో చంపుటకు వచ్చిన దైవశక్తి అను ఒడిసెలతో ఆ రాక్షస గాంభీర్య కంఠాన్ని తెగనరిగిన బాలుడైన దావీదులా అందరూ ఊహించనిది చేసి మరుభూమిలో ఉన్నవారిది విశాల మార్గం, నాదొక్కడిదే
ఇరుకైన అజయ మార్గం అని రుజువు చేసిన దావీదు నడిచిన మార్గం ఇరుకైన మార్గం. సహజంగా ప్రవక్తలు రాజులను ధిక్కరించి వారి పరిపాలనను విమర్శించి వారి దుష్టపాలను గద్దించి యావే దేవుని ఉగ్రతకు గురి కావద్దని హెచ్చరిస్తారు. ఫలితంగా ఆ దుష్టరాజుల కోపాగ్నికి బలై అశువులు బాస్తారు. కానీ ఇర్మియా అందుకు వ్యతిరేకంగా తన ఇజ్రాయేలీయులు తప్పు మార్గాన నడుస్తున్నారని పదే పదే హెచ్చరిస్తూ వారి కఠినత్వానికి వారి శాపకర జీవితానికి తాను దుఃఖిస్తాడు. అందుకే ఇర్మియాను దుఃఖించు ప్రవక్త అని అంటారు. ఈ విధంగా ఇర్మియా ప్రవక్త యెహోవా దేవుని యొక్క హెచ్చరికను ప్రజలకు తెలియజేయుటకు ఒంటరిగా ఇరుకు మార్గాన నడుస్తాడు. అలాగే ఇరుకు మార్గాన నడిచినటువంటి ప్రవక్తల్లో మరి ఒకరు యోబు. యోబు యొక్క జీవితం సంతోషానికి తక్కువ, ఏడుపుకు ఎక్కువ. అమ్మ గర్భానికి దేవుని పరీక్షకు మధ్య నలిగి సాతానును గెలిచిన అత్యంత నీతియుక్తంగా ఇరుకు మార్గాన నడిచిన నిరపరాధి. చివరిగా అపోస్తలులో పెద్దగాను క్రీస్తు ప్రభువుకి ఇష్టడుగాను ఉన్నటువంటి పేతురు గారు అవిశ్వాసానికి అనుమానాలకు నిలువెత్తు నిదర్శనం. తన అవిశ్వాసాన్ని అనుమానాలను ఛేదించి అచంచల విశ్వాసిగా రాయిలాంటి పటుత్వ భక్తికి నిదర్శనంగా ఇరుకు మార్గాన నడిచిన అపోస్తల నాయకుడు, పవిత్ర తిరుసభ ప్రప్రథమ పౌరుడు. ప్రభు చెప్పినట్లుగా ఇరుకు మార్గాన నడిచిన వాళ్ళు పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలామందే ఉన్నారు. ఇరుకు మార్గం అనే మాటకు అర్థం చెప్పడానికి ఈ కొద్దిమంది జీవితాలు చాలనే ఉద్దేశంతో వీటితోటి మనం ఈ సందేశాన్ని ఆపుకుందాం. ఇది క్రీస్తు ప్రభువు ప్రకటించిన ఇరుకు మార్గం అన్న మాటకు అర్థంగా ఉండటానికి కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుందాం. గౌరవ సహోదరి సోదరులారా, మనం కూడా మన ప్రభువుని అర్థించుకుందాం. వారి చిత్తమైతే వారు చూపించిన ఇరుకు మార్గాన నడిచే భాగ్యాన్ని మనకు కూడా ప్రసాదించమని వారి పవిత్ర సన్నిధికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభువా, దయామయ, కరుణామయ, మీరు మాకిచ్చిన ఈ మానవ జీవితానికి కృతజ్ఞతగా మీరు చూపించిన ఇరుగు మార్గాన మేము కూడా ప్రవేశించు భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి. సకల భక్తులారా, విశ్వాసులారా, ప్రవక్తలారా, పునీతులారా, ఇరుకు మార్గాన్ని ప్రవేశించి తండ్రి దేవునికి ఇష్టలైన వారులారా, మీరు కూడా మా కొరకు తండ్రి దేవుని వేడండి. వారి చిత్తమైతే మేము కూడా ప్రభుక్రీస్తు చూపిన ఇరుకు మార్గాన ప్రవేశించి మీరు అనుభవించిన ఆ వర్ణింప వీలు కాని దైవానుభూతిని పొందు భాగ్యం అనుగ్రహించమని ప్రార్థించగలరని మీకు మనవి చేస్తున్నాము. యెహోదేవా, ఇగో మేము ఇప్పటివరకు విన్నవించుకున్నటువంటి మా ప్రార్థనలను పునీతుల ద్వారాను, భక్తుల ద్వారాను మరియు ప్రవక్తల ద్వారాను మా విన్నపాలను ఆలకించి మేము వేడుకుంటున్న మా విన్నపాలను కూడా మీ పవిత్ర సన్నిధికి స్వీకరించి మీ కుమారుడు మన ఆదరణ యేసయ్య దివ్యనామమున మేము కోరిన ఇరుకు మార్గాన నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మేము బ్రతిమాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.